జామకాయను పేదవాని పండుగ పరిగణిస్తారు. ఇది ఒకప్పటి మాట. ఈ రోజున జామ ఖరీదైన ఫలంగా రూపాంతరం చెందింది. అదేమిటి అంటారా? సాధారణంగా కిలోకు 6 నుంచి 7 జామకాయలు వస్తాయి. కానీ ఒకే జామకాయ కిలో బరువు తూగుతోందంటే మీరు నమ్ముతారా? అందుకే ఆ రకం కిలో జామగా ప్రాచుర్యం పొందుతోంది. థాయిలాండ్ రకం కావడంతో థాయ్ గోవాగా పేరు పొంది మహానగరాల్లోని సూపర్ మార్కెట్ల ద్వారా ఇప్పుడిప్పుడే పరిచయమై పలువురి అభిరుచులకు ఆదరణకు నోచుకుంటోంది. ఇప్పటికే అధిక సాంద్ర విధానం పుణ్యమా అని జామ సాగులో పునర్వైభవానికి నూతన ఒరవడికి తెరతీసింది. సాంప్రదాయ సాగులో జామను 5 నుంచి 6 మీటర్ల దూరంతో ఎకరాకు 112 నుంచి 200 మొక్కలు వేయడం ఆనవాయితీగా ఉంది. అయితే లక్నోలోని CSIH ఉద్యాన సంస్థ అందించిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న మహారాష్ట్ర రైతులు ఎకరాకు 400 నుంచి 2000 మొక్కల వరకు మధ్యస్థ అధిక అత్యధిక సాంద్రతలో వేసి అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఆయా సాంద్రతలను అనుసరించి 3 ఏళ్ల తోట నుండి ఏడాదికి ఎకరాకు సగటున 13 టన్నులు, అదే 5 ఏళ్ల తోట నుండి 28 టన్నుల దిగుబడిని సాధిస్తున్నారు. సాంప్రదాయ సాగులో 6 ఏళ్లకు గాని రాని దిగుబడి హైడెన్సిటీ సాగులో 2 ఏళ్లకే వచ్చేస్తోంది. మరాఠీ రైతుల స్ఫూర్తితో తెలుగు రైతులు ఈ కొత్త విధానాన్ని అందిపుచ్చుకొని మంచి ఫలితాలు సాధిస్తున్నారు. జామలో టేబుల్ ఫ్రూట్గా తినడానికి అనువైన అలహాబాద్ సఫేద్, లక్నో 49 రకాలను, ప్రాసెసింగ్కు అనువైన లలిత్ రకాలను అధిక సాంద్ర విధానంలో అనంతపురం, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో రైతులు సాగు చేస్తుండగా ఇప్పుడు కొత్తగా వచ్చిన థాయ్ జామును ఈ విధానంలో పండించి కాసులు కురిపించుకుంటున్నారు. అలా సాగు చేస్తున్న రైతులు ఎవరినైనా చూపించండి అంటారా? మీకోసమేనండి తీయని ఆ జామ కథను చూపిస్తున్నా. చూసి ఆస్వాదించండి మరి. గుత్తులుగా కాసిన జామకాయలు లేతాకుపచ్చ రంగులో, పెద్ద పరిమాణంలో, చూస్తేనే కోసుకుని తినేయాలనిపిస్తోంది కదూ. చూడటానికే కరకరలాడుతున్నట్లుగా ఉన్నాయి. తింటే ఎలా ఉంటాయో అనుకుంటున్నారు కదూ. తింటే కూడా కరకరలాడుతూ కొబ్బరి మొక్క కొరికినట్లుగా ఉండటం ఈ జామకాయ ప్రత్యేకత. ఒక్కో కాయ గరిష్టంగా 900 గ్రాములు, సగటున 400 నుంచి 500 గ్రాములు బరువు ఉంటున్నాయంటే ఆశ్చర్యంగా లేదు. పెద్ద పెద్ద కాయలే కాదు, త్వరగా కాపుకు రావటం, కాయ కోశాక వెంటనే పండిపోకుండా 15 రోజుల పాటు తాజాగా నిలబడటం, రిఫ్రిజిరేటర్లో అయితే 30 రోజులు నిల్వకు ఆగటం ఈ రకం విశిష్టతలు. థాయిలాండ్ జామ రకాలను వాడి మన దేశంలో అభివృద్ధి చేస్తున్న ఈ రకాన్ని బిహి జామ అంటున్నారు. ఈ కాయలో ఆమ్లాలు, చక్కెరలు సమాన స్థాయిలో ఉన్నాయి. గింజ తక్కువ. కాయలు రుచిగా సహజ సిద్ధమైన జామ వాసన కలిగి ఉంటున్నాయి. మనం చూస్తున్న ఈ 3 ఏళ్ల వయసు తోట మెదక్ జిల్లా నర్సపూర్ మండలం అహ్మద్ నగర్ గ్రామంలో ఉంది. కాయలకు కాగితాలు తొడిగారు కదా. పక్షులు, పురుగులు, తెగుళ్ళు, కొమ్మ రాపిడి నుంచి రక్షణ కోసమే ఇది. సాగులో అధిక ఖర్చయ్యేది కూడా ఈ బ్యాగింగ్కే. ఇంతకీ ఈ తోట సాగుదారు ఎవరో చెప్పనే లేదు కదూ. ఈయన గూడూరు వీరప్రసాద్, విశ్రాంత వ్యవసాయ నిపుణులు. ఈయన సతీమణి పద్మ. నాబార్డు నుంచి రిటైర్ అయ్యాక 20 ఎకరాల పొలం కొని ఒక 4.5 ఎకరాల్లో ఈ థాయ్ జామను జనవరి 2014లో వేశారు. వేసిన సంవత్సరంలోపే మొదటి పంట అందివచ్చింది. ఇప్పుడు తీస్తున్నది 3వ పంట. 4.5 ఎకరాల మీద 20 టన్నుల దిగుబడి తీశారు. కాయను నేరుగా సూపర్ మార్కెట్లకు మార్కెట్ చేస్తున్నారు. థాయ్ జామ సాగు గురించి వీరప్రసాద్ తెలియచేస్తూ, రాయపూర్ వాళ్ళు నాకు మొక్కలు సప్లై ఇచ్చారండి. నేను 12 అడుగులు ఇంటూ 8 అడుగులు స్పేసింగ్లో 450 మొక్కలు పెట్టానండి ఎకరానికి. నేను ఆ విధంగా 2000 మొక్కలు నాటి ఉన్నాను. ఇక్కడ మొక్కలు నాటుకునే ముందండి 1 అడుగున్నర లోతు, అడుగున్నర వెడల్పు ఉన్న గుంటలు తీయించామండి జేసీబీలతోటి. దానిలో 3 గంపలు పశువుల ఎరువు, 2 కిలోలు సూపర్ ఫాస్ఫేటు, ఒక 20 గ్రాములు పెస్టిసైడ్ పౌడర్ వాడామండి. వాటిని ఫిల్ చేసి మెగ్నీషియం సల్ఫేట్ కూడా ఒక 100 గ్రాములు వేసామండి ఒక్కొక్క పాదిలో వేసి వాటిని బాతి పూర్తి చేసిన తర్వాత మాకు అప్పుడు ఆ సంవత్సరం మంచిగా వర్షాలు కూడా పడ్డాయి.
వాటి తర్వాత మేము డిసెంబర్లో నాటాం, 2013 డిసెంబర్లో. తర్వాత ఇవి పెరుగుతూ ఉన్నప్పుడు వీటి మధ్యలో మేము ఒక ఇంటర్ క్రాప్ కూడా వేసాం, పప్పు దోస అంటారు, అది వేసామండి. దానిలో కూడా మంచిగా దిగుబడి వచ్చింది. ఇది 11 నెలలకే మేము మొదటి క్రాప్ తీసుకున్నాం. 5 ఎకరాల మీద 1 టన్ను వరకు వచ్చింది. 1 టన్ను వచ్చినప్పుడు కిలో 70 రూపాయల చొప్పున ఒక సూపర్ మార్కెట్ వాళ్ళు కొని అమ్మి పెట్టారు. తర్వాత 18 నెలల వయసులో ఉన్నప్పుడు మేము 2వ క్రాప్ తీసుకున్నామండి. మేము చెట్టుకి 6 కిలోల చొప్పున దిగుబడి తీసుకున్నామండి. దాదాపు ఒక 12 టన్నుల వరకు మాకు దిగుబడి వచ్చింది. యావరేజ్న 80 రూపాయలు 90 రూపాయలు వచ్చిందండి కిలో. చెట్టు హై డెన్సిటీ ప్లాంటేషన్ కాబట్టి చెట్టుకు ఒక రకమైన షేప్ ఉండాలండి. 1 అడుగున్నర ఎత్తు వరకు కాండం బలంగా ఉండాలి, దానికి కొమ్మలు లేకుండా ఉండాలి. అక్కడి నుంచి 4 పక్కలకి 4 కొమ్మలు వెళ్ళాలి. దాన్ని మనం షేప్ ఇవ్వటం కానీ ట్రైనింగ్ అని కానీ అంటామండి. 4 మెయిన్ బ్రాంచెస్ మధ్యలో నుంచి కనుక ఏదైనా కొమ్మలు కనుక క్రాస్గా ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ క్రాస్ కాకూడదండి. అయితే వాటిని మనం మళ్ళీ కట్ చేసి తీసేసుకుంటూ ఉండాలి టైం టు టైం. న్యాచురల్గా కూడా ఫ్లవరింగ్ వస్తుందండి, కానీ ఫ్లవరింగ్ కోసమని మనం ప్రూనింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. మేము మొదటి సంవత్సరం 11 నెలల వయసులో అయితే ప్రూనింగ్ ఏమి చేయలేదండి, న్యాచురల్గానే కొంత ఫ్లవరింగ్ వచ్చింది. మాకు అప్పుడు 1 టన్ను దాకా దిగుబడి వచ్చింది. రెండోసారి మేము ప్రూనింగ్ చేసామండి. ఎప్పుడంటే ఆగస్టులో చేసాం. ఆగస్టులో చేస్తే మా కాయలు జనవరి 1 నుంచి కాయలు వచ్చినాయి. మార్చి 20వ తారీఖు దాకా అమ్మాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఏమైందంటే వేసవి కాలంలో మేము చెట్టుకు రెస్ట్ ఇచ్చామండి. ఏప్రిల్ మేలో. జూన్లో మాకు నీళ్లు బాగా సఫిషియెంట్గా ఉన్నందువల్ల మేము మంచిగా నీళ్ళు ఇచ్చే తలకి ఇగురులు వచ్చి ఫ్లవరింగ్ వచ్చింది. ఆ ఫ్లవరింగ్ని కాయలు అవ్వటానికి వదిలేసాం, మామూలు షెడ్యూల్ ప్రకారం కాకుండా కొంచెం అడ్వాన్స్గా. అవి ఎక్కువ కాయలు లేకుండా మనం థిన్నింగ్ చేసుకోవాలండి. 1 కొమ్మకి 2 కాయలు, కొమ్మ సైజుని బట్టి చెట్టు సైజుని బట్టి నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్. మేము ఈసారి 30 కాయలు ఉంచామండి మొదల్లో ఎండాకాలం పంటకి. అవి మనకు అక్టోబర్ 1st వీక్ నుంచి దిగుబడి మొదలైందండి. చలికాలంలో వచ్చే జాంకాయలు రుచిగా ఉంటాయి అంటారండి. దానికోసం అని చెప్పి మనం జూలై తర్వాత ప్రూనింగ్ చేస్తాం. డిసెంబర్ నుంచి కాయలు వస్తాయండి. ఎప్పుడైతే కాయలు తయారైనయో మైక్రోన్యూట్రియంట్స్ ఏ అవసరం అయితే అవి పంపిస్తూ ఉంటాం. కాల్షియం నైట్రేటు, పొటాషియం నైట్రేటు, మెగ్నీషియం సల్ఫేటు, ఫార్ములా 4 ఇవన్నీ మనం ఆల్టర్నేట్ డే చెట్లకు పంపిస్తూ ఉన్నామండి. కాయలు ఒక బేర్ సైజ్ అంటాం, అంటే 1 అంగుళంన్నర సైజుకి వచ్చినప్పుడు మనకి చెట్టుకి ఎన్ని కాయలు ఉంచుకోవాలి అనేది మనం ఒక నిర్ణయం తీసుకోవాలండి. దాన్ని థిన్నింగ్ అంటాం. దానిలో చెట్టు శక్తిని బట్టి, దాని యొక్క ఫిజికల్ కెపాసిటీని బట్టి మనం కాయలు ఉంచుకుంటామండి. మేము ఈసారి అయితే 30 కాయలు ఉంచామండి ఒక్కో చెట్టుకి. అది కూడా 4 పక్కలా ఉండాలి. ఒక నోడ్లో 2 కంటే ఎక్కువ కాయలు లేకుండా జాగ్రత్త తీసుకున్నాం. తీసుకున్న తర్వాత కాయలు థిన్నింగ్ అవ్వగానే వాటిని బ్యాగింగ్ చేసుకోవాలండి. బ్యాగింగ్ చేయకపోతే వాటికి స్క్రాచ్ గీతలు వస్తాయి, ఇన్సెక్ట్లు. ఈ పంటకి, జామ పంటకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటేనండి ఫ్రూట్ ఫ్లై. బ్యాగింగ్కి ఫస్ట్ లేయరు మేము ఫోమ్ నెట్ వాడతామండి. దానివల్ల కాయ గాలికి అటు ఇటు మూవ్ అయినా కానీ ఎక్కడ రుద్దుకొని గీతలు పడకుండా ఉంటుంది. రెండో లేయరు పాలిథిన్ కవర్ వాడతామండి. ఆ కవర్ని నాన్ ఫాగింగ్ కవర్స్ అని అవి రాజకోట్ నుంచి తెప్పిస్తున్నాము. దానికి చివరిలో 2 చిల్లులు ఉంటాయండి. వాటర్ దానిలో ఫాగింగ్ కనుక అయితే కారిపోతూ ఉంటుంది. ఈ పాలిథిన్ కవర్ వేసినందువల్ల ఏ విధమైన ఇన్సెక్ట్ కూడా, సకింగ్ పెస్ట్ కానీ ఏదైనా కానీ, స్పెషల్గా ఫ్రూట్ ఫ్లై దీనికి డ్యామేజ్ చేయకుండా ఉంటుందండి. దానిపైన న్యూస్ పేపర్ కడతాం. సన్కి ఫ్రూట్ ఎక్స్పోజ్ అయితే ఫ్రూట్ కాలిపోయినట్టు అయిపోయిందండి. అట్లా కాకుండా ఉండాలంటే పైన షేడ్ ఉండాలి కాయకి, అందుకని చెప్పి న్యూస్ పేపర్ పెడతాం. కట్టిన తర్వాత 45 రోజులకి కాయల్ని చూసుకోవాలండి మనం, తయారైనయా లేదా అనేది. దాదాపు 350-400 గ్రాముల సైజు రావాలి. హార్వెస్ట్ చేసినాక తీసుకొచ్చి మనం డిటర్జెంట్ వేసి వాటర్లో వాష్ చేసి గ్రేడింగ్ చేస్తామండి. 300 గ్రాముల పైన ఉన్న కాయలన్నీ మనం మార్కెట్కి పంపిస్తున్నాం. 300 గ్రాముల కింద మనకు 10% వస్తున్నాయండి. దానికి ఇంకా మనకు సరైన మార్కెటింగ్ ఏర్పాటు కాలేదు. దాన్ని మేము బీ క్లాస్ అంటాము. ఇప్పటి వరకు ఏడాదికి 1 పంటే తీసుకున్నారు. ఇప్పుడు తోటలోని కొంత భాగం నుంచి 2వ పంట తీసుకునే ప్రయత్నం ఆరంభించారు. ఆ పంట కోత ఫిబ్రవరి నాటికి అయిపోతుంది. అది మరో 10 టన్నులు వస్తుంది. అయితే అది ప్రయోగాత్మకంగానే. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇప్పటికి వచ్చిన 20 టన్నుల దిగుబడినే లెక్కలోకి తీసుకుందాం. అంటే ఎకరాకు 4.44 టన్నుల దిగుబడి వచ్చినట్లు. కిలోకు 80 రూపాయల ధర పడింది. అంటే ఆదాయం
3,55,200 రూపాయలు 1 ఎకరాకు 1 సంవత్సరానికి. మరి ఖర్చు ఎంతైందో చూద్దాం. ప్రాథమిక పెట్టుబడిగా మొక్క 150 రూపాయల చొప్పున, మొక్క కొనుగోలు రవాణాతో కలిపి 76,500, డ్రిప్కు 50,000, మొక్క నాటుకు గుంతలో ఎరువులకు కలిపి 23,500, మొత్తం 1,50,000 పెట్టుబడి అయింది. నిర్వహణ వ్యయం చూస్తే ఎరువులు 31,000, కలుపు 3,000, 2 సార్లు కొమ్మ కత్తిరింపుకు 1,500, కాయ థిన్నింగ్కు కూలి ఖర్చు 3,000, బ్యాగింగ్కు 82,500, సస్యరక్షణ మందులు 5,000, గ్రేడింగ్, శుభ్రపరచటం, ప్యాకింగ్, రవాణా కలుపుకుని కిలో 10 రూపాయల చొప్పున 44,400 కలిపి 1,70,400 రూపాయలవుతోంది. ఈ నిర్వహణ వ్యయాన్ని సగటు చేసి వడ్డీ లెక్కిస్తే 6,300, డ్రిప్ తరుగుదల 10,000, సొంత పొలమే అయినా కౌలు విలువను లెక్కలోకి తీసుకుంటే 12,000, మొత్తం 1,98,700 రూపాయలవుతోంది. ప్రారంభపు పెట్టుబడిగా పెట్టిన 1,50,000 నాటిన 2 ఏళ్లకు వచ్చిన రెండో పంట నుంచి వెనక్కు వచ్చేసింది. అప్పటికే మిగులు మొదలైంది. మరి వచ్చిన 3,55,200 రూపాయల ఆదాయం నుంచి ఈ 1,98,700 రూపాయల నిర్వహణ వ్యయాన్ని తీసేస్తే 1,56,500 రూపాయలు నికర లాభంగా ఉంది. ఈ పంట తీసుకున్నాక చెట్లకు ఆకృతినిచ్చే ప్రూనింగ్ చేసి జూన్ వరకు విశ్రాంత దశలో వదిలిపెడతారు. జూన్ జూలైలో చేపట్టే ప్రూనింగ్ను పంట కోసం చేస్తారు. అప్పుడు కత్తిరింపు చేశాక ప్రతి చెట్టుకు 1 కిలో DAP, 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 20 కిలోల పశువుల ఎరువును పాదు చుట్టూ వేస్తారు. కత్తిరింపు చేసిన 45 రోజులకు పూత వస్తుంది. పూత నుంచి కాతకు 3 నెలల సమయం తీసుకుంటుంది. కాయ చిన్న నిమ్మకాయ సైజులో ఉండగా థిన్నింగ్ చేస్తారు. డ్రిప్ ద్వారా ఎరువులు అందిస్తారు. 1 చెట్టుకు 30 కాయలు అంటే సుమారుగా 10 కిలోల కాయ వచ్చేలా ఈ పంటను తీసుకున్నారు. అదండి, మారుతున్న కాలం, మారుతున్న అభిరుచులు సరికొత్త రకాలకు తెరతీస్తుంటే దాన్ని అందిపుచ్చుకున్న బహుకొద్దిమంది ఆధునికతను జోడించి వినూత్న పంథాకు బాటలు వేస్తున్నారు. కాసుల కాయల్ని పండించుకుంటున్నారు.